అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. మనం గురుచరిత్రలో 17 అధ్యాయాల్లోని కథా విశేషాల్ని విన్నాం కదా! ఇవాళ 18వ అధ్యాయంలోని కథా విశేషాల్ని తెలుసుకుందాం. అధ్యాయం పేరు బీద బ్రాహ్మణుడికి నిధిని ఒసగుట. ఈ కథలోని ఆంతర్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధముని నామధారకుడితో అంటున్నట్టు నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు. గురువు యొక్క అనుగ్రహం నీ మీద ఉండబట్టే ఇంకా ఈ గురుచరిత్రను వినాలి అనేటటువంటి కుతూహలము, ఆతృత నీలో ఉన్నాయి. మనము ఎంత తాగినా కూడా మధువుని స్వీకరించినప్పుడు మనకి ఆతృత ఎలా ఉంటుంది? అలాగే ఇలా వినే కొద్దీ ఇంకా వినాలనే కుతూహలం నామధారకుడిలో పెరుగుతూ ఉందన్నమాట. అప్పుడు సిద్ధముని చెబుతున్నాడు, నువ్వు ఎంత పుణ్యం చేసుకుంటే గురుచరిత్ర వింటున్నావో, నేను ఎంత పుణ్యం చేసుకుంటేనే నీకు చెప్పగలుగుతున్నాను అని వాళ్ళిద్దరు ఈ విధంగా సంభాషించుకుంటున్నారట. అంటే గురుచరిత్ర చదవాలన్నా, వినాలన్నా చెప్పడానికి కూడా స్వామివారి అనుగ్రహం కావాలట. ఆ గురువు యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ చేయలేము అని ఆంతర్యం. అప్పుడు ఈ విధంగా చెబుతున్నారు. భిల్లవటి నగరం నుంచి స్వామివారు అమరాపురము అని చెప్పేసి ఒక నగరానికి వచ్చారు. అమరపురము. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా భక్తులకి దర్శనమిస్తూ ఉంటాడు. అందుకనే ఈ క్షేత్రానికి అమరపురము అనే పేరు వచ్చింది. కృష్ణానదీ తీరంలో ఉండేటటువంటి ఈ అమరపురం విశేషం ఏమిటంటే ఇక్కడ పంచనదీ సంగమం ఉందట. ఆ క్షేత్ర మహత్యం. పంచనదులు ఏంటి అంటే శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి. ఈ 5 నదులు కూడా కృష్ణా నదిలో సంగమించేటటువంటి ప్రదేశము. అందుకని పంచనదీ సంగమము అని పిలుస్తారట ఇక్కడ. ఈ అమరపురంలో ఈ పంచనదీ సంగమం అంత విశేషం. కాశీ క్షేత్రం ఎంత పవిత్రమైనదో ఈ అమరపురం కూడా అంతకు సమానమైన పవిత్రత కలిగి ఉన్నటువంటి మహాక్షేత్రంట. అలాగే ఈ క్షేత్రంలో ఇంకొక ముఖ్యమైన విశేషం ఏమిటి అంటే దక్షిణ వాహినిగా కృష్ణానది ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది అమరపురంలో. ప్రయాగ, కురుక్షేత్రం కన్నా కూడా చాలా గొప్ప క్షేత్రం ఈ అమరపురం. అందుకే 12 సంవత్సరాల పాటు స్వామివారి అమరపురంలో ఒక మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అలాగే 44 మంది యోగిని శక్తులు వచ్చి ఇక్కడ అమరేశ్వరుడు అంటే శివుడు అమరేశ్వర రూపంలో కొలువై ఉన్నాడు కదా, ఆ మహాశివుడికి వచ్చి సేవలు చేస్తూ ఉంటారట వాళ్ళు 40 యోగిని శక్తులంతా కూడా. అలాగే ఈ అమరపురానికి ఉత్తరంగా పశ్చిమ వాహినిగా కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుందిట. అక్కడ దాదాపు దగ్గరే మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టుకు దగ్గరలోనే 6 తీర్థాలు ఉన్నాయట. అందుకని ఎంతో గొప్ప ఈ క్షేత్రమైనటువంటి ఈ అమరపురం యొక్క మహత్యము కలికాలంలో గుప్తంగా ఉంది. అంటే ఆ క్షేత్రం యొక్క మహత్యము కలికాలంలో ఎవరికీ తెలియడం లేదు. స్వామివారు ఏం చేస్తుంటారంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నిటినీ సందర్శిస్తూ ఉండడం వలన ఆ క్షేత్రం యొక్క మహత్యము లోకానికి ప్రకటితం అవుతుందన్నమాట. అందుకని ఇంత గొప్ప క్షేత్రం కాబట్టి 12 సంవత్సరాల పాటు స్వామివారు అక్కడ తపస్సు చేసుకుంటూ భిక్షాటన చేస్తూ ఉన్నారు. అయితే ఇన్ని తీర్థాలన్నీ కూడా లోకవిదితం అవ్వాలి కాబట్టి మహాత్ముల యొక్క తాపత్రయం అలా ఉంటుందన్నమాట, భక్తజనుల్ని ఉద్ధరించడం కోసం. ఆ గ్రామంలో అమరపురము అనేటటువంటి ఈ గ్రామానికి కృష్ణానది కొంచెం దగ్గరగా ఒక బీద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాట. ఆయన సర్వ విద్యాపారంగతుడు అయినప్పటికీ దారిద్ర్యంతో దుఃఖిస్తూ ఉంటాడు. అంటే యాయవార వృత్తి చేస్తూ ఉంటాడు. ఆయన భార్య పతివ్రత శిరోమణి, భర్త మాటను జవదాటదన్నమాట. చాలా అన్యోన్యమైన దాంపత్యం అయినప్పటికీ దారిద్ర్య పీడన అనుభవిస్తూ ఉంది ఆ కుటుంబం అంతా కూడా. ఆయనకి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. తన సంతానానికి భార్యకి ప్రతిరోజు ఏ రోజు సంపాదన ఆ రోజే సంపాదించుకొచ్చి యాయవార వృత్తి చేసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే భిక్ష ఎవరైనా వేయకపోతే ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఒక తమ్మకాయల చెట్టు ఉందన్నమాట, తమ్మపాదు. ఆ చెట్టు నుంచి వచ్చే కాయలు ఉంటాయి కదా తమ్మకాయలు, వాటిల్నే ఉడికించి శాకం అంటే కూరలాగా చేసుకుని ముద్దలాగా దాన్ని తిని కూర్చుంటారు వాళ్ళు. ఏదైనా ఉపవాసం అంటే పస్తులు ఉన్న రోజున, అంటే తిండి దొరకదు, యాయవార వృత్తి చేసినా కూడా దొరకని రోజున అవే వాళ్ళ ఆహారం. అలా జీవనం సాగిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు ఒకరోజు స్వామివారు భిక్షాటన చేస్తూ ఈ బీద బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. అయ్యో దరిద్రుడినైనా నా ఇంటికి ఇంత గొప్ప మహాత్ముడు వచ్చారే అని చెప్పి నేనేం చేస్తాను, నా శక్తి, మనం ఎవరమైనా ఏం చేస్తాం, మన శక్తిని అనుసరించే కదా దానం చేస్తాం. ఆయన భోజనానికి వచ్చారు. వాళ్ళ దగ్గర ఏముంది, ఆ రోజున ఆయనకి ఏమీ దొరకలేదు. ఆ తమ్మకాయలనే శాకంగా వండుకున్నారు. అదే స్వామివారికి భిక్ష పెట్టారనమాట. స్వామివారు అక్కడ భిక్ష స్వీకరించారు వాళ్ళ ఇంట్లో. భిక్ష స్వీకరించి
చాలా మంచిగా భిక్ష పెట్టావయ్యా, చాలా సంతోషించాను, నేను చాలా సంతసించాను, చాలా సంతోషం, నీకు అంతా మంచి జరుగుతుందని ఆశీర్వదించి వెళుతూ వెళుతూ ఆ పెరటి మొదట్లో, గేటు మొదట్లో ఉంటుంది కదా వాకిట్లో ఉన్నటువంటి ఆ తమ్మపాదుని మొదలు దాకా ఇట్లా విరిచేసి వెళ్ళిపోయారట స్వామివారు. అప్పుడు ఆయన భార్య పరిగెత్తుకుంటూ వచ్చిందిట ఏడుస్తా, అయ్యో అయ్యో మనం స్వామివారికి ఏం అపరాధం చేశామండి, మంచే చేశాం కదా, మనం ఏం తప్పు చేయలేదు కదా, స్వామివారికి మనకి ఎందుకు ఇంత పగ, స్వామివారికి మన మీద, మనకున్నదే ఆహారం ఆ తమ్మకాయలు కదా, ఆ చెట్టునే విరిచేశారు, ఇప్పుడు మనకు ఆ జీవనాధారం కూడా లేకుండా పోయింది, ఏం చేయాలి భగవంతుడా అని దుఃఖాక్రాంతుడే ఏడుస్తూ ఉందట వాళ్ళ ఆవిడ. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నారట, నువ్వు అలా బాధపడకు, అజ్ఞానం కమ్ముకుపోయిందా ఏమిటి నీ కళ్ళకి, ఏది జరిగినా మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది, ప్రారంధాన్ని ఎవ్వరూ తప్పించలేరు, మన కర్మల యొక్క ఫలితాన్ని మనం అనుభవించడానికే ఈ జీవితాన్ని పుచ్చుకున్నాము, మన కర్మలన్నీ తీరాలి, మహాత్ములు ఊరికే చేయరు, ఏ పని చేసినా దాని వెనక ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది, స్వామివారు ఇలా చేయటం వెనక ఏం ఆంతర్యం ఉందో, ఒకవేళ ఆ ప్రారంధాన్ని మనం అనుభవించాలి కాబట్టి ఆయన త్వరగా ఈ ప్రారంధ కర్మను తీసేస్తున్నారేమో, ఈ విధంగానైనా మనకు మోక్షం వస్తుందేమో, కానీ ఏం జరుగుతుందో చూద్దాం, నువ్వు బాధపడకు, అజ్ఞానం నిన్ను కమ్ముకుపోయింది, ఆ రోషము, ఆ కోపము, ఆ అజ్ఞానము, ఆ దుఃఖము అన్నిటినీ విడిచిపెట్టేసే, అవి శాశ్వతమైనవి కాదు, సావధానంగా విను, ప్రశాంత చిత్తముతో మంచి మనస్సుని సమాధానపరుచుకొని మామూలుగా ఉండు అని చెప్పి తన భార్యని ఊరడించాడనమాట ఆ బ్రాహ్మణుడు. ఊరడించి ఎలాగో విరిచేశారుగా చివరిదాకా, ఆ మొదలు కూడా కొట్టేసి శుభ్రం చేద్దాం కదా అని గొడ్డపారలు తీసుకొని మొదలు వరకు కొట్టేసి ఆ చెట్టుని విరిచేసి పలుగుతో కొడుతూ ఉంటే ఏదో సౌండ్ అయిందిట, శబ్దం వచ్చింది. ఏమిటా అని చూస్తే దాని నిండా ఒక ఘటం అంటే కుండ దొరికిందిట, నిండా డబ్బులు ఉన్నాయట, ధనరాశి, ధాన్యపు రాశి కుండ ఒకటి దొరికింది. చూసావా స్వామివారు పాదు పీకేశారని నువ్వు అంతా ఏడ్చావు, మనల్ని అనుగ్రహించడానికి, ఈ నిధిని మనకి ఇవ్వడానికి స్వామివారు ఆ చెట్టు మొదలని అలా పీకేశారు, మహాత్ములు ఏం చేసిన దాని వెనక ఆంతర్యం ఉంటుందని చెప్పాను చూసావా అని చెప్పి అనుకున్నట్టు. వాళ్ళిద్దరూ చాలా సంతోషపడ్డారు, కుటుంబంలో వాళ్ళంతా కూడా, కొడుకు వీళ్ళంతా కూడా చాలా సంతోషపడ్డారు. అప్పుడు వీళ్ళు స్వామివారి దగ్గరికి వెళ్ళారు, స్వామి మమ్మల్ని ఈ విధంగా అనుగ్రహించడానికే మా ఇంటికి వచ్చారా, మేము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మీ దర్శనం అవ్వదు, అలాంటిది మా ఇంటికి వచ్చి భిక్ష స్వీకరించి మాకు దారిద్ర్యాన్ని తొలగించారు స్వామి అని చెప్పి వేల వేల ప్రణామాలని, సాష్టాంగ దండ ప్రణామాలు చేశారట. స్వామివారు అప్పుడు ఒకటి చెప్పారట, నీ వంశంలో ఇంకా దైన్యము అనేది ఉండదు, కరువు అనేది ఉండదు, చక్కగా బ్రతుకుతారు, తరతరాల వాళ్ళు కూడా చాలా సంతోషంగా బ్రతుకుతారు అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి, ఈ నిధిని నేను మీకు ఇచ్చిన సంగతి, మీకు అనుగ్రహం ఇచ్చాను కదా, అది మాత్రం లోకానికి తెలియకూడదు, లోకానికి తెలిసిందంటే మీకు పూర్వ పేదరికమే వచ్చేస్తుంది, జాగ్రత్త అని చెప్పి పంపించారట. అంటే ఇక్కడ ఏంటంటే గురువు యొక్క మహత్యం ఎలా ఉంటుందంటే, గురువు యొక్క అనుగ్రహం మన మీద ఉంది అంటే ఎటువంటి దరిద్రము, ఎటువంటి దైన్యము, ఎటువంటి కష్టము కూడా, ఆ కష్టాల నీడ కూడా, ఛాయ కూడా మన మీద పడదు, గురువు అనుగ్రహం అంత గొప్పది. గురుదేవుడు గనక అనుగ్రహం చూపిస్తే మనకి ఎటువంటి కష్టాలు ఉండవు, ఉన్న కష్టాలు కూడా పటాపంచలైపోతాయి, అంతటి కరుణామూర్తి గురుమూర్తి. అటువంటి గురువుకి అందరం మనం నమస్కారం చేసుకోవాలి, గురువు యొక్క మహత్యం తెలుసుకోవాలి, గురువుని సేవించాలి, గురువు యొక్క అనుగ్రహం పొందాలి. ఈ విధంగా బీద బ్రాహ్మణుడికి ఆ విధంగా నిధిని స్వామివారు వసగారనమాట. ఇది ఈ అధ్యాయంలోని కథా విశేషం. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త.